ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో పంక్చుయేషన్స్ గురించి తెలుసుకుందాం. పంక్చుయేషన్స్ చాలా సింపుల్ టాపిక్ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. చాలా సింపుల్ టాపిక్ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. అసలు పంక్చుయేషన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పంక్చుయేషన్ మీన్స్ ద రైట్ యూజ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ స్టాప్స్ ఆర్ పాయింట్స్ ఇన్ రైటింగ్. ఇంగ్లీష్ రైటింగ్ రాసేటప్పుడు స్టాప్స్ ఆర్ పాయింట్స్ని మనం యూజ్ చేయాలి. అంటే కామా అవ్వచ్చు, లేదా ఫుల్ స్టాప్, కాలన్, పారెంథసిస్, డాష్, ఇటువంటి వాటిని రైట్ యూజ్ సరైన సందర్భంలో యూజ్ చేయడాన్నే పంక్చుయేషన్ అంటారు. ఈ పంక్చుయేషన్ మార్క్స్ అనేవి మనకి ప్రిన్సిపల్ స్టాప్స్, కామన్ స్టాప్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ స్టాప్స్ 6 రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్. ఈ ఫుల్ స్టాప్నే పీరియడ్ అని కూడా అంటారు. దీన్ని మనం ఒక సింగిల్ డాట్తో సూచిస్తాం. అలాగే సెకండ్ వన్ కామా. కామాని మనం ఈ విధంగా సూచిస్తాం, మనందరికీ తెలుసు. అలాగే నెక్స్ట్ వన్ సెమీ కాలన్. దీనికి ఒక చుక్క మరియు కామా రెండు కలిసి ఉంటాయి. అంటే ఫుల్ స్టాప్ అండ్ కామా రెండు కలిసి ఉన్నది ఈ సెమీ కాలన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాలన్. కాలన్ అంటే రెండు ఫుల్ స్టాప్స్ని ఒకదాని కింద ఒకటి పెట్టినట్లుగా ఉంటుంది. ఈ సింబల్ని కాలన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఒక పంక్చుయేషన్ మార్క్, మనందరికీ తెలుసున్నది. అలాగే ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది ఒక గీత వచ్చి దాని కింద ఒక ఫుల్ స్టాప్ వచ్చినట్టుగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు. ఈ ఫుల్ స్టాప్, కామా, సెమీకాలన్, కాలన్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్ వీటన్నిటిని కూడా ప్రిన్సిపల్ స్టాప్స్ అంటాం. అలాగే పంక్చుయేషన్ మార్క్స్లో కామన్ స్టాప్స్ కూడా ఉన్నాయి. ఈ కామన్ స్టాప్స్లో డాష్. ఈ డాష్ అనేది కొంచెం పొడుగ్గా ఉంటుంది. అలాగే హైఫెన్. హైఫెన్ అంటే డాష్ కంటే కూడా చిన్నగా ఉంటుంది, దీన్ని హైఫెన్ అంటాం. నెక్స్ట్ పారెంథసిస్. ఈ పారెంథసిస్ అనేది రెండు స్మాల్ బ్రాకెట్స్, ఈ రెండు బ్రాకెట్స్ని కలిపి పారెంథసిస్ అంటారు. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. కామాలని తిరగవేసినట్టుగా ఇటు రెండు అటు రెండు ఉంటాయి. వీటిని ఇన్వర్టెడ్ కామాస్ అంటారు. నెక్స్ట్ అపాస్ట్రఫీ. ఈ అపాస్ట్రఫీ అనేది కూడా కామా తిరగబడినట్టుగా ఉంటుంది. దీన్ని కూడా మనం పంక్చుయేషన్ మార్క్గా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్లో పంక్చుయేషన్ మార్క్స్. సో పంక్చుయేషన్ అంటే ఏంటి? ఈ పంక్చుయేషన్ మార్క్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. వీటిలో ఒక్కొక్క దాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో, ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఫుల్ స్టాప్. దీన్నే పీరియడ్ అని కూడా అంటారు. దీన్ని సింగిల్ డాట్తో సూచిస్తారు. ద ఫుల్ స్టాప్ రిప్రజెంట్స్ ద గ్రేటెస్ట్ పాజ్ అండ్ సెపరేషన్. ఈ ఫుల్ స్టాప్ అనేది ఒక గ్రేటెస్ట్ పాజ్ని, సెపరేషన్ని తెలియజేయడానికి ఈ ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. మనకు ఉన్నటువంటి అన్ని పంక్చుయేషన్ మార్క్స్లోకి కూడా ఈ ఫుల్ స్టాప్ అనేది గ్రేటెస్ట్ పాజ్ అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది లేదా ఒక స్టోరీ కంప్లీట్ అయిందని మనం తెలుసుకోవడానికి ఫుల్ స్టాప్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఈ ఫుల్ స్టాప్ని గ్రేటెస్ట్ పాజ్ ఆర్ సెపరేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫుల్ స్టాప్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ ద ఎండ్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ ఆర్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్సెస్కి, ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఎండ్ ఆఫ్ అంటే చివరిలో మనం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈజ్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా డిక్లరేటివ్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఎండ్లో మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఆఫ్టర్ ఇనీషియల్స్ యాజ్ యుఎస్. ఇనీషియల్స్ రాసేటప్పుడు మనం ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, అలాగే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ విధంగా మనం ఇనీషియల్స్ చెప్పేటప్పుడు యుఎస్, యూకే ఇటువంటి ఇనీషియల్స్ అన్నీ చెప్పేటప్పుడు ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఆఫ్టర్ ఎబ్రివేషన్స్. ఎబ్రివేషన్స్ రాసేటప్పుడు మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిఆర్ఓఎఫ్ అని రాస్తాం. ఇక్కడ చివరిలో ఫుల్ స్టాప్ పెడితే ఇది ప్రొఫెసర్కి ఒక ఎబ్రివేషన్. సో ఈ ప్రొఫెసర్ని పూర్తిగా రాయకుండా మనం దీనికి ఎబ్రివేషన్ రూపంలో సింపుల్గా మనం ఎలా రాస్తాం? పిఆర్ఓఎఫ్ అని రాస్తాం. దీనికి మనం ఇక్కడ ఫుల్ స్టాప్ని యూజ్ చేసినట్లయితే ఇది ఎబ్రివేషన్ అవుతుంది. ఇటువంటి ఎబ్రివేషన్స్ ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. అలాగే ఏఎం. ఏఎం అంటే యాంటీ మెరిడియన్. అలాగే పిఎం అంటే పోస్ట్ మెరిడియన్. మనకి డేలో మధ్యాహ్నం 12కి ముందు ఉన్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా మనం ఏఎం అని చెప్తాం. అంటే ఏఎం అంటే ఏంటి? యాంటీ మెరిడియన్ అనమాట. అలాగే మధ్యాహ్నం 12 తర్వాత ఉన్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా
పిఎం అని చెప్తాం, అంటే పోస్ట్ మెరిడియన్. సో ఈ విధంగా ఎంఏ, బిఏ ఇటువంటి అబ్రివేషన్స్ అన్నీ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్, అట్ ది ఎండ్ ఆఫ్ ది కమాండ్స్ చెప్పేటప్పుడు కమాండ్ చివరిలో మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్, పికప్ ద మొబైల్ ఫ్రమ్ ది ఫ్లోర్. ఈ విధంగా కమాండ్స్ ఇచ్చేటప్పుడు కూడా చివరిలో మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, అట్ ది ఎండ్ ఆఫ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. మనం క్వశ్చన్స్ యూజ్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని యూజ్ చేసేటప్పుడు చివరిలో మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆస్క్డ్ మీ వై ఐ మిస్డ్ ద కాన్సెప్ట్. హీ ఆస్క్డ్ మీ వై ఐ మిస్డ్ ద కాన్సెప్ట్. ఇది ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ చివరిలో మనం క్వశ్చన్ మార్క్ కాకుండా ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఇన్ వెబ్సైట్స్, మనం వెబ్సైట్స్ రాసేటప్పుడు ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. www. అని రాస్తూ ఉంటాం కదా, అటువంటి వెబ్సైట్స్ అన్నింటిలో కూడా ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, www.vvprasadeducationalinfo.com. ఇటువంటి వెబ్సైట్స్ అన్నింటిలో కూడా మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా ఫుల్ స్టాప్ అనేది గ్రేటెస్ట్ పాజ్ని, సెపరేషన్ని, ఒక కంప్లీషన్ని తెలియజేయడం కోసం ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, కామా. ఈ కామాని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో నెక్స్ట్ తెలుసుకుందాం. సెకండ్ వన్, కామా. ద కామా రిప్రజెంట్స్ ద షార్టెస్ట్ పాజ్. సెంటెన్స్లో ఒక షార్ట్ పాజ్ని, అంటే ఒక చిన్న విరామాన్ని సూచించడానికి మనం కామాని యూజ్ చేస్తాం. ఈ కామా ఏ సందర్భాలు యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టు సెపరేట్ సిరీస్ ఆఫ్ వర్డ్స్. మనకి కొన్ని రకాలైనటువంటి ఒక సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని సెపరేట్ చేయడం కోసం మనం కామాని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ రాము, రాజు, సీత అండ్ గీత. ఇక చూడండి, రాము, రాజు, సీత అండ్ గీత ఇవన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ వర్డ్స్. ఇలాంటి సిరీస్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ప్రతిదానికి తర్వాత కామాని యూజ్ చేయాలి. అలాగే లాస్ట్ ఈ వర్డ్కి ముందు ఎండ్ యూజ్ చేయాలి. ఈ సిరీస్ ఆఫ్ వర్డ్స్ రాసేటప్పుడు అన్ని వర్డ్స్కి మనం కామాని పెట్టకూడదు. లాస్ట్ వర్డ్కి ముందు ఎండ్ అని రాసి అప్పుడు మనం లాస్ట్ వర్డ్ని రాయాలి. ఈ ఎండ్కి ముందు మనం కామాని పెట్టవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా కామాని యూజ్ చేస్తూ ఒక సిరీస్ ఆఫ్ వర్డ్స్ని రాయాలి. కార్, బస్, ట్రైన్ అండ్ ఏరోప్లేన్. ఈ విధంగా లాస్ట్ వర్డ్కి ముందు మనం ఎండ్ యూజ్ చేయాలి. ఈ కార్ తర్వాత కామా, బస్ కామా, ట్రైన్, ఆ తర్వాత మన ఎండ్, లాస్ట్లో ఏరోప్లేన్ రాసుకుంటాం. సో ఈ విధంగా సిరీస్ ఆఫ్ వర్డ్స్ రాసేటప్పుడు కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ రూల్, టు సెపరేట్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇండిపెండెంట్ క్లాజెస్ ఒక సెంటెన్స్లో ఉన్నప్పుడు ఆ ఇండిపెండెంట్ క్లాజెస్ని సెపరేట్ చేయడం కోసం మనం కామాని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దెన్ హీ టర్న్ టు ది కార్నర్. ఇక్కడ హీ వాక్డ్ డౌన్ ది స్ట్రీట్ ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, హీ టర్న్ టు ది కార్నర్ ఇది ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్. సో ఈ రెండు క్లాజెస్ని మనం సెపరేట్ చేయడానికి ఇక్కడ కామాని యూజ్ చేస్తాం. ఈ విధంగా టు సెపరేట్ ఇండిపెండెంట్ క్లాజెస్, ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్లాజెస్ని సెపరేట్ చేయడం కోసం కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రూల్, ఆఫ్టర్ అండ్ ఇంట్రడక్టరీ క్లాజ్ ఆర్ ఫ్రేజ్. ఒక సెంటెన్స్లో ఇంట్రడక్టరీ క్లాజ్ ఉంటుంది, అలాగే ఇంట్రడక్టరీ ఫేజ్ ఉంటుంది. ఈ ఇంట్రడక్టరీ క్లాజ్ ఆర్ ఫ్రేజ్ ఇచ్చినప్పుడు మనం దాని తర్వాత కామా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ రాజు వాజ్ రెడీ టు ఐరన్ హిజ్ క్యాట్ ట్రిప్డ్ ఆన్ ది కార్డ్. రాజు ఐరన్ చేయడం రెడీగా ఉన్నా అతని క్యాట్ ట్రిప్డ్ ఆన్ ది కార్డ్, అంటే ఈ పవర్ సాకెట్లోంచి ఆ కార్డ్ని తీసివేసింది. ఈ సెంటెన్స్లో ఈవెన్ రాజు రెడీ టు ఐరన్ అనేది ఇంట్రడక్టరీ క్లాజ్. సో ఇటువంటి ఇంట్రడక్టరీ క్లాజెస్ వచ్చినప్పుడు దాని తర్వాత మనం కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ రూల్, టు మార్క్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అడ్రస్సింగ్ పీపుల్. మనం అడ్రస్సింగ్ పీపుల్, ఒక పీపుల్ని అడ్రస్ చేస్తూ మనం ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ సందర్భంలో కామా యూజ్ చేయాలి. కమ్ ఇన్ టు ద గార్డెన్ రవి అంటే ఇక్కడ కమ్ ఇన్ టు ద గార్డెన్ రవి, రవి గార్డెన్లోకి రా అని చెప్పేటప్పుడు ఇక్కడ ఒక పీపుల్ని, ఒక రవి అనే ఒక పీపుల్ని మనం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి దీని ముందు మనం ఇక్కడ కామాని యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ ఆర్ యూ మోహన్. ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ తర్వాత మనం కామా యూజ్ చేస్తాం. సో ఈ విధంగా అడ్రస్సింగ్ పీపుల్ని అడ్రస్ చేసేటప్పుడు ఆ పీపుల్ యొక్క నేమ్ ముందు మనం కామా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ చూద్దాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ పార్టిసిపల్ ఫ్రేజ్. మనం సెంటెన్స్లో పార్టిసిపల్ ఫ్రేజెస్ ఉంటాయి. ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు ద పార్టిసిపల్ ఫ్రేజెస్కి ముందు తర్వాత కూడా మనం కామా యూజ్ చేయాలి. ఈ సెంటెన్స్ చూడండి, సీజర్ హ్యావింగ్ కాంక్వర్డ్ హిజ్ ఎనిమీస్ రిటర్న్ టు రోమ్. సీజర్ హ్యావింగ్ కాంక్వర్డ్ హిజ్ ఎనిమీస్, అతని ఎనిమీస్తో పోరాటం చేసిన తర్వాత రిటర్న్ టు రోమ్, రోమ్కి తిరిగి వెళ్ళాడు. ఇందులో హ్యావింగ్ కాంక్వర్డ్ హిజ్ ఎనిమీస్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ అవుతుంది. సో ఇటువంటి పార్టిసిపల్ ఫ్రేజెస్కి ముందు కామా రావాలి, తర్వాత కూడా కామా రావాలి. సో ఈ విధంగా మనం కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్ చూద్దాం.
టు మార్క్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఇక్కడ ఒక నౌన్ కానీ ఫ్రేజ్ని కానీ మనం ఎపోజిషన్గా యూజ్ చేసినప్పుడు మనం కామా యూజ్ చేయాలి. ఎపోజిషన్ అంటే ఒకే వ్యక్తి గురించి లేదా ఒకే వస్తువు గురించి మనం రెండు రకాలుగా తెలియజేయడాన్ని ఎపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పండిట్ నెహ్రూ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డైడ్ ఇన్ 1964. ఇక్కడ పండిట్ నెహ్రూ అనేది కూడా పండిట్ నెహ్రూని తెలియజేస్తుంది. అలాగే ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది కూడా పండిట్ నెహ్రూనే తెలియజేస్తుంది. ఈ రెండు ఫ్రేజెస్ కూడా పండిట్ నెహ్రూ గారినే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని రెండు ఫ్రేజెస్ తెలియజేస్తూ ఉంటే వాటిని ఎపోజిషన్ అంటారు. ఇటువంటి ఎపోజిషన్స్ వచ్చినప్పుడు వాటి మధ్యలో మనం కామా యూజ్ చేయాలి. ఈ ఎపోజిషన్స్ వచ్చినప్పుడు మనం వాటిని తెలియజేయడం కోసం కామాస్ని యూజ్ చేయాలి. అంటే పండిట్ నెహ్రూ కామా ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కామా డైడ్ ఇన్ 1964 అని చెప్పాలి. టు ఇండికేట్ ద ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఎస్పెషల్లీ ఎ వెర్బ్. మనం ఒక సెంటెన్స్లో ఒమిషన్ ఆఫ్ ఏ వర్డ్, ఒక వర్డ్ని ఒమిషన్ చేస్తాం అంటే వదిలివేస్తాం. ఎస్పెషల్గా వెర్బ్ను వదిలివేసేటప్పుడు మనం కామాని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రామా రిసీవ్డ్ ఏ పార్కర్ పెన్. రామా ఒక పార్కర్ పెన్ రిసీవ్ చేసుకున్నాడు. నెక్స్ట్, హరి ఏ వాచ్. దీని కంటిన్యూషన్లో హరి ఏ వాచ్ అని ఉంది. ఇక్కడ హరి ఏ వాచ్ మధ్యలో మనం కామా పెట్టాలి. అంటే ఇక్కడ రామ రిసీవ్డ్ ఏ పార్కర్ పెన్. రామ పార్కర్ పెన్ రిసీవ్ చేసుకున్నాడు. హరి ఏం రిసీవ్ చేసుకున్నాడు? ఒక వాచ్ రిసీవ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ హరి రిసీవ్డ్ ఏ వాచ్ అని చెప్పకుండా హరి కామా పెట్టేసి మనం ఏ వాచ్ అని రాస్తాం. అంటే ఇక్కడ రిసీవ్డ్ అనేటటువంటి వెర్బ్ను మనం ఒమిషన్ చేస్తాం. ఈ విధంగా ఒక వర్డ్ని ఒమిషన్ చేసేటప్పుడు కామాని యూజ్ చేస్తాం. రామ రిసీవ్డ్ ఏ పార్కర్ పెన్, హరి ఏ వాచ్. ఇక అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? హరి రిసీవ్డ్ ఏ వాచ్ అనమాట. ఈ విధంగా కొన్ని వర్డ్స్ అంటే ఎస్పెషల్గా వెర్బ్ని ఒమిషన్ చేసేటప్పుడు కూడా మనం కామా యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూల్, టు మార్క్ ఆఫ్ ఏ డైరెక్ట్ కొటేషన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఒక సెంటెన్స్లో కొటేషన్లో ఉన్నటువంటి వర్డ్స్ని మిగిలిన సెంటెన్స్కి సెపరేషన్ చేయడం కోసం మనం కామా యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్లీ సో సెడ్ ఆలిస్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ సో అనేది కొటేషన్స్లో ఉంది. సో ఈ కొటేషన్స్లో ఉన్నటువంటి ఈ వర్డ్స్ని మనం మిగిలిన సెంటెన్స్తో సెపరేట్ చేయడం కోసం కామా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 9th వన్, టు సెపరేట్ ఏ నౌన్ క్లాజ్. టు సెపరేట్ ఏ నౌన్ క్లాజ్ అంటే నౌన్ క్లాజెస్ని సెంటెన్స్ నుంచి సెపరేట్ చేయడం కోసం మనం కామా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఈజ్ రైట్. అది ఏమైనప్పటికీ అదే కరెక్ట్. ఇక్కడ వాట్ ఎవర్ ఈజ్ అనేది నౌన్ క్లాజ్. ఈ నౌన్ క్లాజ్ని మనం మిగిలిన సెంటెన్స్తో సెపరేట్ చేయడం కోసం కామా యూజ్ చేస్తాం. వాట్ ఎవర్ ఈజ్ రైట్. నెక్స్ట్ 10th రూల్, టు ఇండికేట్ డైరెక్ట్ అడ్రస్. టు ఇండికేట్ డైరెక్ట్ అడ్రస్ అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి మనం అడ్రస్ చేస్తూ చెప్పడం కోసం కామా యూజ్ చేయాలి. అంటే ఆ వ్యక్తి పేరు చెప్పినప్పుడు కామా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ జాన్ యు ఆర్ రాంగ్. ఇక్కడ జాన్ అనే వ్యక్తిని మనం డైరెక్ట్ అడ్రస్ చేస్తున్నాం. సో ఈ సందర్భంలో మనం జాన్ తర్వాత కామా యూజ్ చేయాలి. నెక్స్ట్ 11th రూల్, విత్ డేట్స్, అడ్రసెస్, టైటిల్స్ అండ్ నెంబర్స్. వీటిని యూజ్ చేసేటప్పుడు కూడా కామా యూజ్ చేయాలి. ఫస్ట్ వన్, విత్ డేట్స్. డేట్స్తో యూజ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఆన్ December 12, 1890 అని ఉంది. ఆన్ December 12, 1890. ఇందులో ఇయర్కి మిగిలిన డేట్కి మధ్యలో మనం కామా యూజ్ చేయాలి. ఇటువంటి డేట్స్ చెప్పేటప్పుడు ఇయర్ని మిగిలిన డేట్తో సెపరేట్ చేస్తూ కామా యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ అడ్రస్ చెప్పేటప్పుడు చూడండి, శ్రీను వాజ్ బార్న్ ఇన్ హైదరాబాద్, ఇండియా ఇన్ 1975. ఈ విధంగా అడ్రస్ చెప్పేటప్పుడు ఇయర్ కానీ పిన్ కోడ్ కానీ ఇటువంటి నెంబర్స్ అనేవి లాస్ట్లో వచ్చే విధంగా రాసుకోవాలి. అడ్రస్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా మనం కామాతో సెపరేట్ చేయాలి. నెక్స్ట్ టైటిల్స్ చెప్పేటప్పుడు అంటే ఎవరైనా ఒక పేరు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ నేమ్ తర్వాత ఖచ్చితంగా కామా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, జస్టిస్ ఎన్వి రమణ ఈజ్ అవర్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ అనేది ఒక నేమ్. ఈ విధంగా నేమ్ వచ్చిన తర్వాత మనం వెంటనే కామా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. టు సెపరేట్ షార్ట్ కోఆర్డినేట్ క్లాజెస్. మన సెంటెన్స్లో యూజ్ చేసేటటువంటి చిన్న కోఆర్డినేట్ క్లాజెస్ ఉంటాయి, షార్ట్ కోఆర్డినేట్ క్లాజెస్ అంటాం. ఇటువంటి షార్ట్ కోఆర్డినేట్ క్లాజెస్ వచ్చినప్పుడు కామా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ కామా, ఐ సా కామా, ఐ కాంక్వర్డ్. ఈ విధంగా షార్ట్ కోఆర్డినేట్ క్లాజెస్కి మధ్యలో కూడా కామా యూజ్ చేయాలి. కామా అనేదాన్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెమికాలన్ ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో చూద్దాం. సెమికాలన్, ద సెమికాలన్ రిప్రజెంట్స్ ఏ పాజ్ ఆఫ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ దాన్ దట్ షోన్ బై కామా.
కామా కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఒక సెపరేషన్ని లేదా ఒక పాజ్ని, విరామాన్ని తెలియజేయడం కోసం మనం సెమీకాలన్ యూజ్ చేస్తాం. ఈ సెమీకాలన్ ఏ సందర్భాలు యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, టు సెపరేట్ ద క్లాజెస్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్ వెన్ దే కంటైన్ ఏ కామా. కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి క్లాజెస్ని సెపరేట్ చేయడం కోసం మనం ఈ సెమీకాలన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎ బ్రేవ్ లార్జ్ హార్టెడ్ మ్యాన్ అండ్ వీ ఆల్ హానర్డ్ హిమ్. హీ వాజ్ ఎ బ్రేవ్ అనేది ఒక క్లాజ్, లార్జ్ హార్టెడ్ మ్యాన్ అనేది ఒక క్లాజ్, అండ్ వీ ఆల్ హానర్డ్ హిమ్ అనేది మరొక క్లాజ్. ఇందులో ఈ 3 క్లాజెస్లో ఈ 2 క్లాజెస్ని మనం కామాతో సెపరేట్ చేసాం. ఇంకా ఇంకో క్లాజ్ ఉన్నప్పుడు ఇటువంటి కాంపౌండ్ సెంటెన్సెస్లో ఆల్రెడీ 2 క్లాజెస్ కామాతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు 3వ క్లాజ్ రాసేటప్పుడు మనం సెమీకాలన్ యూజ్ చేయాలి. సో ఈ విధంగా కాంపౌండ్ సెంటెన్స్లో ఆల్రెడీ 2 క్లాజెస్ కామాతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ సందర్భంలో 3వ క్లాజ్ రాయాల్సి వచ్చినప్పుడు సెమీకాలన్ యూజ్ చేస్తూ ఈ సెంటెన్స్లో రాయాలి. అలాగే సెకండ్ రూల్, టు సెపరేట్ ఏ సిరీస్ ఆఫ్ లూజ్లీ రిలేటెడ్ క్లాజెస్. అంటే ఒక సెంటెన్స్లో సిరీస్ ఆఫ్ క్లాజెస్ ఉన్నప్పుడు, అంటే 2-3 క్లాజెస్ అనేవి ఉన్నప్పుడు ఆ క్లాజెస్ మధ్య రిలేషన్ అనేది తక్కువగా ఉండాలి. అంటే రిలేషన్ ఉండాలి కానీ అంత స్ట్రాంగ్ రిలేషన్ లేనప్పుడు మనం ఈ సెమీకాలన్ యూజ్ చేయాలి. అంటే ఆ 2 క్లాజెస్ కూడా ఒకే సిచ్యువేషన్కి చెందినప్పటికీ కూడా ఆ రెండింటి మధ్య డైరెక్ట్ రిలేషన్ అనేది ఉండదు. అటువంటి క్లాజెస్ని యూజ్ చేసేటప్పుడు మనం సెమీకాలన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ గేవ్ హెర్ పీస్, హెర్ ల్యాండ్ రిపోజ్డ్. దేవుడు ఆమెకు శాంతిని ప్రసాదించాడు, ఆమె ల్యాండ్ తిరిగి వచ్చింది. ఇక్కడ ఈ 2 కూడా ఆమెకు సంబంధించినవే, కానీ ఈ 2 క్లాజెస్ మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. సో ఇటువంటి క్లాజెస్ అనేవి లూజ్లీ రిలేటెడ్ క్లాజెస్ అంటాం. ఇటువంటి క్లాజెస్ వచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో మనం ఈ 2 క్లాజెస్ని ఈ విధంగా సెమీకాలన్తో సెపరేట్ చేయాలి. సో ఈ విధంగా సెమీకాలన్ మనం సెంటెన్సెస్లో యూజ్ చేయాలి. నెక్స్ట్, కాలన్. ద కాలన్ మార్క్స్ ఏ స్టిల్ మోర్ కంప్లీట్ క్లాజ్ దాన్ దట్ ఎక్స్ప్రెస్ బై సెమీకాలన్. సెమీకాలన్ కంటే కూడా ఎక్కువ పాజ్ని, అంటే ఎక్కువ విరామాన్ని, స్ట్రాంగ్ విరామాన్ని మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం కాలన్ యూజ్ చేస్తాం. ఈ కాలన్ ఏ సందర్భాలు యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రూల్, టు ఇంట్రడ్యూస్ ఏ కొటేషన్. ఒక కొటేషన్ చెప్పేటప్పుడు మనం సెమీకాలన్ యూజ్ చేస్తాం. బేకన్ సేస్, రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్, స్పీకింగ్ ఏ రెడీ మ్యాన్. ఇక్కడ బేకన్ సేస్ అనేది ఒక కొటేషన్. బేకన్ సేస్ ఇలాంటి కొటేషన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ మనం కాలన్ యూజ్ చేస్తాం. అలాగే నెహ్రూ గారు చెప్పిన కొటేషన్స్, గాంధీ గారు చెప్పిన కొటేషన్స్, మన అబ్దుల్ కలాం గారు చెప్పిన కొటేషన్స్, ద అబ్దుల్ కలాం సేస్, అలాంటి కొటేషన్స్ వచ్చేటప్పుడు అబ్దుల్ కలాం సేస్ ఆ ప్లేస్లో ఆ సేస్ తర్వాత మనం కాలన్స్ యూజ్ చేయాలి. సో ఇటువంటి కొటేషన్స్ చెప్పేటప్పుడు మనం కాలన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్, బిఫోర్ ఎన్యూమరేషన్, ఎన్యూమరేషన్స్కి ముందు, అలాగే ఎగ్జాంపుల్స్ ముందు, ఎలాంటి వాటికి ముందు మనం కాలన్ యూజ్ చేయాలి. మన ఎన్యూమరేషన్స్ చేసేటప్పుడు కాలన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే అని మనం ఇక్కడ ఎన్యూమరేట్ చేసి చెప్తున్నాం. ఇలాంటి సందర్భంలో మనకి కాలన్ యూజ్ చేస్తాం. అంటే ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్, కాలన్ పెట్టి నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఎట్సెట్రా ఈ విధంగా మనం చెప్తాం. సో ఇటువంటి ఎన్యూమరేషన్స్, ఎగ్జాంపుల్స్ అన్నిటి చెప్పేటప్పుడు ముందుగా మనం కాలన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. బిట్వీన్ సెంటెన్సెస్ గ్రామటికల్లీ ఇండిపెండెంట్ బట్ క్లోజ్లీ కనెక్టెడ్ ఇన్ సెన్స్. అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఈ 2 సెంటెన్సెస్ మధ్యలో కూడా మనం కాలన్ యూజ్ చేయాలి. గ్రామటికల్లీ ఇండిపెండెంట్, అవి చూడడానికి వేరువేరుగా ఇండిపెండెంట్గానే ఉంటాయి. బట్ క్లోజ్లీ కనెక్టెడ్ ఇన్ సెన్స్, వాటి యొక్క మీనింగ్ మాత్రం, అంటే వాటి యొక్క అర్థం లేదా వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం అనేది ఒకే దానికి సంబంధించిందై ఉంటుంది. అటువంటి 2 సెంటెన్సెస్ మధ్యలో మనం కాలన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టడీ టు ఎక్వైర్ ఏ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్. ఇక్కడ కాలన్, నో స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ 2 కూడా గ్రామటికల్గా చూస్తే ఇండిపెండెంట్ సెంటెన్సెస్, కానీ వీటి యొక్క సెన్స్ అనేది క్లోజ్గా ఉంది. వీటి యొక్క సెన్స్ అనేది ఒకే అర్థాన్ని, 2 కూడా స్టడీ గురించి మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి వీటి యొక్క సెన్స్ అనేది ఒకే విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి ఒకే సెన్స్ కలిగినటువంటి 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ మధ్యలో మనం కాలన్ యూజ్ చేయాలి. మనం ఈ 3 సందర్భాల్లో ఎక్కువ కాలన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, క్వశ్చన్ మార్క్ ఏ సందర్భాలు యూజ్ చేయాలో చూద్దాం. ద క్వశ్చన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫుల్ స్టాప్ ఆఫ్టర్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మార్క్ని మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫుల్ స్టాప్కి బదులుగా యూజ్ చేస్తాం. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? ఆఫ్టర్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ తర్వాత మనం ఫుల్ స్టాప్కి బదులుగా క్వశ్చన్ మార్క్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ రిటర్న్ యువర్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇటువంటి క్వశ్చన్ తర్వాత మనం క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం క్వశ్చన్ మార్క్ యూజ్ చేయకుండా ఫుల్ స్టాప్ని యూజ్ చేయాలి. ఇందాక మనం ఫుల్ స్టాప్ చెప్పుకున్నప్పుడు ఆ విషయం కూడా చెప్పుకున్నాం.
నెక్స్ట్ ద ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంటర్జెక్షన్స్ అండ్ ఆఫ్టర్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెసింగ్ సడన్ ఎమోషన్ ఆర్ విష్. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్స్ని మనం ఇంటర్జెక్షన్స్ తర్వాత యూజ్ చేస్తాం. అలాగే ఫ్రేజెస్, సెంటెన్సెస్ ఎక్స్ప్రెసింగ్ సడన్ ఎమోషన్ని, ఒక విష్ని తెలియజేసేటప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అలాస్, అయ్యో అంటాం కదా, ఓ డియర్, వాట్ ఏ టెరిబుల్ ఫైర్ దిస్ ఈజ్, ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ విధంగా సడన్ ఎమోషన్ని, విష్ని, ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేసేటప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ని మనం, ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్ టు ఎంక్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్ ఆర్ ఏ కొటేషన్. మన ఇన్వర్టెడ్ కామాస్ని సాధారణంగా ఏ సందర్భాలు యూజ్ చేస్తాం? ఒక స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా చెప్పేటప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేస్తాం. సో ఒక స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడానికి, ఒక స్పీకర్ చెప్పినటువంటి కొటేషన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేటప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్ని యూజ్ చేయాలి. అంటే ద గాంధీ సేస్, ఆ సేస్ తర్వాత గాంధీ గారు ఏం చెప్పారో దాన్ని మనం కొటేషన్స్లో చెప్పాలి. అలాగే ఐ వుడ్ రాదర్ డై, హీ ఎక్స్క్లైమ్డ్, అతను ఎక్స్క్లైమ్ అవుతూ చెప్పినటువంటి సెంటెన్స్ ఏంటి? ఐ వుడ్ రాదర్ డై. ఆ వర్డ్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాం కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ కామాస్లో రాసాం. అలాగే రాజు సెడ్, హూ ఆర్ యూ, రాజు సెడ్ హూ ఆర్ యూ. ఇక్కడ రాజు ఏమని అడిగాడు? హూ ఆర్ యూ అని అడిగాడు. ఇక్కడ హూ ఆర్ యూ అనేది రాజు ఏ విధంగా మాట్లాడాడో, ఏ వర్డ్స్ యూజ్ చేశాడో మన యాజ్ ఇట్ ఈజ్గా స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్ని, ఎగ్జాక్ట్ వర్డ్స్ని యూజ్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద అపాస్ట్రఫీ. ఈ అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ద ఒమిషన్ ఆఫ్ ఏ లెటర్ ఆర్ లెటర్స్. ఈ అపాస్ట్రఫీని మనం వర్డ్స్లో కొన్ని లెటర్స్ని ఒమిషన్ చేయడానికి, అంటే వదిలేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ అంటే ఇది డు నాట్, ఇక్కడ ఓని మనం వదిలేస్తాం. అలాగే ఐ హ్యావ్ అని మనం ఐ అపాస్ట్రఫీ విఈ అని రాస్తాం. అంటే ఇక్కడ హెచ్ఏ అనే 2 లెటర్స్ని ఒమిషన్ చేయడానికి అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం, షార్ట్ ఫామ్స్ రాయడానికి. సో ఐ హ్యావ్, డోంట్ ఈ విధమైనటువంటి షార్ట్ ఫామ్స్ రాయడానికి మనం అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. అలాగే సెకండ్ రూల్, ఇన్ ద జెనటివ్ కేస్ ఆఫ్ నౌన్స్ యొక్క జెనటివ్ కేసుని రాసేటప్పుడు మన అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. జెనటివ్ కేసెస్ అంటే ఇక్కడ నౌన్స్, 2 రకాలైనటువంటి నౌన్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ తెలియజేయడాన్ని జెనటివ్ కేసెస్ అంటారు. జెనటివ్ కేస్ అంటే సింపుల్గా చెప్పాలంటే 2 నౌన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ చెప్పడాన్ని జెనటివ్ కేస్ అంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ రూమ్, ఇక్కడ మెన్ అనేది ఒక నౌన్, రూమ్ అనేది మరొక నౌన్. మెన్స్ యొక్క రూమ్, అక్కడ ఈ 2 నౌన్స్ మధ్య ఒక రిలేషన్ తెలియజేస్తుంది. ఇటువంటి రిలేషన్ తెలియజేసేటప్పుడు మనం అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. అలాగే డాగ్స్ డిన్నర్, ఇక్కడ డాగ్స్ డిన్నర్ అంటే డాగ్స్ యొక్క డిన్నర్ అని తెలియజేయడం. ఇక్కడ డాగ్స్ అనేది ఒక నౌన్, అలాగే డిన్నర్ అనేది మరొక నౌన్. ఈ 2 నౌన్స్కి మధ్య రిలేషన్ అనేది తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని జెనటివ్ కేస్ అంటాం. ఈ జెనటివ్ కేస్ ఆఫ్ నౌన్స్లో డాగ్స్ దగ్గర ఈ ఎస్కి డాగ్కి మధ్యలో అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. అలాగే మెన్స్ రూమ్, మనం ఇంకా ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇటువంటివి చెప్పేటప్పుడు కూడా అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. అవన్నీ కూడా జెనటివ్ కేసెస్ ఆఫ్ నౌన్స్ అవుతాయి. అటువంటి జెనటివ్ కేసెస్ ఆఫ్ నౌన్స్లో మనం అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రూల్, టు ఫార్మ్ ద ప్లోరల్ ఆఫ్ లెటర్స్ అండ్ ఫిగర్స్. టు ఫార్మ్ ద ప్లోరల్ ఆఫ్ లెటర్స్ యొక్క ప్లోరల్స్, అలాగే ఫిగర్స్ అంటే నెంబర్స్ యొక్క ఫ్లోరల్స్ని తెలియజేయడం కోసం, ఫామ్ చేయడం కోసం మనం అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. డాట్ యువర్ ఐస్ అంటే ఇక్కడ ఐలు ఎక్కడ ఉన్నారో అవన్నిటిని కూడా డాట్ చేయమని. అండ్ క్రాస్ యువర్ టీస్ అంటే ఇక్కడ ఐ అనే లెటర్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని డాట్ చేయాలి. అలాగే క్రాస్ యువర్ టీస్ అంటే టీ అనే లెటర్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని క్రాస్ చేయాలి. ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాం. సో ఇటువంటి ఐలు అని చెప్పడాన్ని ఐస్ అంటాం. ఇక్కడ ఐకి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. అలాగే టీలు అనడాన్ని టీస్ అంటాం. ఇక్కడ టీకి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. అలాగే మనం మ్యాథ్స్లో కొన్ని చెప్పేటప్పుడు యాడ్ 2 5s అండ్ 4 4s, ఇక్కడ 2 5s అంటాం. ఆ 5s అన్నప్పుడు 5కి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫీని పెట్టాలి. అలాగే 4 4s అంటాం. 4 4s అన్నప్పుడు 4 తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాలి. అంటే 4 4లు, 5లు అని ఈ విధంగా మనం ప్లోరల్ చెప్పేటప్పుడు అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. సో ఈ విధంగా అపాస్ట్రఫీని మనం ఈ 3 సందర్భాల్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ డాష్, హైఫెన్ వీటిని ఏ సందర్భాలు యూజ్ చేయాలో తెలుసుకుందాం. పంక్చుయేషన్ మార్క్స్లో నెక్స్ట్ వన్ ద డాష్. డాష్ అంటే ఒక చిన్న అడ్డగీతని మనం డాష్ అంటాం. ఇంగ్లీష్ గ్రామర్లో ఈ డాష్ కూడా ఒక పంక్చుయేషన్ మార్క్. ద డాష్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ అబ్రప్ట్ స్టాప్ ఆర్ చేంజ్ ఆఫ్ థాట్. మనం ఈ డాష్ని అన్ అబ్రప్ట్ స్టాప్, ఒక చిన్న స్టాప్ని తెలియచేయడానికి,
అలాగే చేంజ్ ఆఫ్ థాట్, మన ఆలోచన మార్పుని తెలియజేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై హస్బెండ్ వర్ అలైవ్ బట్ వై లామెంట్ ద ఫాస్ట్. ఈ సెంటెన్స్లో ఈ రెండు క్లాసెస్కి మధ్యలో మనం డాష్ ఉపయోగించాం, ఎందుకంటే చేంజ్ ఆఫ్ థాట్ ఉంది. సో ఇక్కడ ఇలా ఈ విధమైనటువంటి చేంజ్ ఆఫ్ థాట్ తెలియచేయడానికి డాష్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెకండ్ రూల్, టు రెజ్యూమ్ ఏ స్కాటర్డ్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ని మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి, అంటే మనం మొదలుపెట్టిన సబ్జెక్ట్ని మళ్ళీ లాస్ట్లో రెజ్యూమ్ చేయడం కోసం ఈ డాష్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఫ్రెండ్స్, కంపానియన్స్, రిలేటివ్స్ డాష్ ఆల్ డిజర్టెడ్ హిమ్. ఇందులో ఫ్రెండ్స్, కంపానియన్స్, రిలేటివ్స్ ఇంకా చాలామంది ఉంటారు. వీళ్ళన్నింటినీ చెప్తూ మధ్యలో మనం ఫస్ట్ సబ్జెక్ట్కి ఒక స్కాటర్డ్ సబ్జెక్ట్కి వచ్చేస్తాం. ఆల్ డిజర్టెడ్ హిమ్ అంటే ఒక సబ్జెక్ట్ని రెజ్యూమ్ చేస్తాం. సో ఈ విధంగా రెజ్యూమ్ ఏ స్కాటర్డ్ సబ్జెక్ట్, ఒక స్కాటర్డ్ సబ్జెక్ట్ని మళ్ళీ రెజ్యూమ్ చేయడం కోసం డాష్ ఉపయోగిస్తాం. అసలు సబ్జెక్ట్ని రెజ్యూమ్ చేయడం కోసం ఈ విధంగా మనం డాష్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ద హైఫెన్. ఇక్కడ మనకి డాష్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, హైఫెన్ అనేది డాష్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. దాన్ని మనం హైఫెన్ అంటాం. ఏ షార్టర్ లైన్ దాన్ ద డాష్. డాష్ కంటే కూడా ఒక చిన్న లైన్ని హైఫెన్ అంటారు. అంటే డాష్ అనేది కొంచెం పెద్దగా ఉంటే హైఫెన్ అనేది చిన్నగా ఉంటుంది. ఏ షార్టర్ లైన్ దాన్ ద డాష్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ వర్డ్. ఒక కాంపౌండ్ వర్డ్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ కలపడానికి ఈ స్మాల్ హైఫెన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పాసర్ బై, మ్యాన్ ఆఫ్ వార్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. సో ఇక్కడ ఈ ఒక కాంపౌండ్ వర్డ్ మ్యాన్ ఆఫ్ వర్డ్ 3 వర్డ్స్తో కలిగినటువంటి ఒక కాంపౌండ్ వర్డ్. ఇటువంటి కాంపౌండ్ వర్డ్ని తయారు చేసేటప్పుడు మనం హైఫెన్ యూజ్ చేయాలి. కాంపౌండ్ వర్డ్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నిటి మధ్యలో మనం హైఫెన్ యూజ్ చేయాలి. సో ఈ విధంగా హైఫెన్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెరాన్సిస్. ఈ పెరాన్సిస్ని డబుల్ డాషెస్ అని కూడా అంటారు, అంటే ఒక చిన్న బ్రాకెట్స్ అనమాట. ఇటువంటి స్మాల్ బ్రాకెట్స్నే మనం ఇంగ్లీష్లో పెరాన్సిస్ అంటాం. ఈ పెరాన్సిస్ అనేది యూజ్ టు సెపరేట్ ఫ్రమ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏ ఫ్రేజ్ ఆర్ క్లాజ్ విచ్ డస్ నాట్ గ్రామటికల్లీ బిలాంగ్ టు ఇట్. ఒక ఫ్రేజ్ని కానీ క్లాజ్ని కానీ సెంటెన్స్ల యొక్క మెయిన్ పార్ట్ని సెపరేట్ చేస్తూ సెంటెన్స్లో యూజ్ చేయడం కోసం మనం ఈ పెరాన్సిస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ గెయిన్డ్ ఫ్రమ్ హెవెన్ ఇట్ వాజ్ ఆల్ హీ విష్డ్ ఏ ఫ్రెండ్. ఇక్కడ హీ గెయిన్డ్ ఫ్రమ్ హెవెన్ ఏ ఫ్రెండ్ అనే సెంటెన్స్, ఈ సెంటెన్స్ నుంచి సెపరేట్ చేస్తూ ఇట్ వాజ్ ఆల్ హీ విష్డ్ అనేది ఒక ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ అనేది గ్రామటికల్గా ఈ సెంటెన్స్ చెందకపోయినా ఈ సెంటెన్స్లో మనం చెప్పాలనుకున్నప్పుడు ఇటువంటి వర్డ్స్ని, క్లాజెస్ని, ఫ్రేజెస్ని చెప్పడం కోసం మనం పెరాన్సిస్ అంటే స్మాల్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తూ ఈ సెంటెన్స్లో యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకి పంక్చువేషన్ మార్క్స్. ఈ పంక్చువేషన్ మార్క్స్ అని తెలుసుకున్నాం కదా. ఈ పంక్చువేషన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ని గురించి చెప్పుకోవాలి. అకాడమిక్గా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనం చూసుకున్నప్పుడు మనకి ఈ పంక్చువేషన్ మార్క్స్ని అడిగినప్పుడు క్యాపిటల్ లెటర్స్ని కూడా అడుగుతూ ఉంటారు. సో క్యాపిటల్ లెటర్స్ కూడా ఈ పంక్చువేషన్ మార్కులు ఇంక్లూడ్ చేస్తూ నేను మీకు చెప్తున్నాను. సో క్యాపిటల్ లెటర్స్ని ఏ సందర్భాలు యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. క్యాపిటల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ టు బిగిన్ ఏ సెంటెన్స్. మనం ఏ సెంటెన్స్ ఎప్పుడు బిగిన్ చేసినా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, టు బిగిన్ ఈచ్ ఫ్రెష్ లైన్ ఆఫ్ పోయిటరీ. మనం పోయిటరీ రాస్తాం. పోయిటరీ రాసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క లైన్లో రాసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా పోయిటరీని రాసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి లైన్ స్టార్టింగ్లో కూడా క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, టు బిగిన్ ఆల్ ప్రాపర్ నౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ప్రాపర్ నౌన్స్ అంటే మనకు తెలుసు కదా, నేమ్స్, ఢిల్లీ, రామా, ఆఫ్రికా, షేక్స్పియర్, కాళిదాస, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్. అలాగే యాడ్జెక్టివ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ దెమ్ అంటే ఇటువంటి ప్రాపర్ నౌన్స్తో ఏర్పడినటువంటి యాడ్జెక్టివ్స్ కూడా మనం క్యాపిటల్ లెటర్తోనే బిగిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షేక్స్పియరియన్. ఇక్కడ షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్, షేక్స్పియరియన్ అనేది యాడ్జెక్టివ్. ఎటువంటి యాడ్జెక్టివ్ అనేది మనకి ప్రాపర్ నౌన్తో డిరైవ్ అయినటువంటి తయారైనటువంటి యాడ్జెక్టివ్ కాబట్టి ఇటువంటి డిరైవ్డ్ యాడ్జెక్టివ్స్ అన్నిటి కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఫోర్త్ రూల్, ఫర్ ఆల్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ విచ్ ఇండికేట్స్ ద డైటీ. ఇక్కడ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ విచ్ ఇండికేట్స్ ద డైటీ. డైటీ అంటే భగవంతుడు, దేవుడు, దైవత్వం. అటువంటి దైవత్వాన్ని తెలియజేస్తూ ఉపయోగించేటటువంటి, దేవుడిని సూచిస్తూ ఉపయోగించేటటువంటి వర్డ్స్ నౌన్స్ అయినా ప్రొనౌన్స్ అయినా కానీ అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద లార్డ్ అన్నప్పుడు దేవుడు కాబట్టి అటువంటి లార్డ్ అనే దాంట్లో ఎల్ మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. అలాగే హీ ఈజ్ ద గాడ్. ఇక్కడ హీ అంటే ఎవరు? గాడ్ని మనం ప్రొనౌన్లో చూపిస్తున్నాం. హీ అనే ప్రొనౌన్ని గాడ్ని సూచిస్తూ యూజ్ చేస్తాం.
కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా హీలో హెచ్ని కూడా మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. అంటే సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కానీ ఇక్కడ హీ అనేది గాడ్ని తెలియజేస్తూ ఆ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. అలాగే గాడ్లో డైటీని తెలియజేసేది కాబట్టి గాడ్లో జీ కూడా మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 5th రూల్, టు రైట్ ద ప్రొనౌన్ ఐ అండ్ ద ఇంటర్జెక్షన్. మనకి టు రైట్ ద ప్రొనౌన్ ఐ అనే ప్రొనౌన్ని ఎక్కడ యూజ్ చేసినా కూడా మనం సెంటెన్స్లో ఫస్ట్లో వచ్చిన, లాస్ట్లో వచ్చిన, మిడిల్లో వచ్చిన, ఎక్కడ వచ్చినా కానీ ఐ అని వచ్చినప్పుడల్లా కూడా క్యాపిటల్ ఐనే యూజ్ చేయాలి. అంటే ఐ అంటే నేను అనే ప్రొనౌన్గా యూజ్ చేసినప్పుడు, ఐ అనే ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు సెంటెన్స్లో అది స్టార్టింగ్లో ఉన్నా, మిడిల్లో ఉన్నా, ఎండింగ్లో ఉన్నా మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. అలాగే ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. ఇంటర్జెక్షన్స్ ఓలో ఓ ఉంటుంది. అటువంటి ఓలు అన్నీ కూడా క్యాపిటల్ ఓని మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనం క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయాలి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం పంక్చుయేషన్ మార్క్స్ గురించి అలాగే క్యాపిటల్ లెటర్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్లో ఇంగ్లీష్ గ్రామర్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, వొకాబులరీ లెసన్స్ని కూడా మీకు అందిస్తాను. సో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.